సో హైదరాబాద్ అనగానే మనందరికి గుర్తొచ్చేది సికింద్రాబాద్ రైల్వే జంక్షన్, అట్లానే చార్మినార్ అన్నమాట. సో చార్మినార్ కాకుండా ఇప్పుడు మనం సికింద్రాబాద్ చూసుకుంటే, సో జంక్షన్ అట్లా సికింద్రాబాద్ ఏదైతే ఉందో దీనికి 150 ఏళ్ల చరిత్ర అయితే మనం చెప్పుకోవచ్చు. నిజాం పరిపాలనలో దీన్ని కట్టించడం అనేది జరిగింది. అయితే దీనికి రీసెంట్ గా వర్క్ అయితే చేపట్టడం జరిగింది. దీన్ని కూల్చివేసి పక్కనే అటు పక్కన మనం చూసుకోవచ్చు కొత్త బిల్డింగ్ ఆల్రెడీ సగానికి సగం కంప్లీట్ కూడా అయిపోయింది కట్టడం. సో ఇక్కడ ఉన్నదాన్ని కూల్చివేయడం కూడా సగానికి సగం కంప్లీట్ అయిపోయింది. సో డైలీ మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని ఒక 10 ప్లాట్ఫారంలు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ 10 ప్లాట్ఫారం లో డైలీ కొన్ని వందల రైల్వేలు అయితే ఆగుతాయని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు, లక్షలమనే చెప్పుకోవచ్చు. దీన్ని వచ్చేసి నిజాం ప్రభుత్వం హయాంలో 1847 లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అప్పట్లో 3 ప్లాట్ఫారంలతో కూడిన రైల్వే జంక్షన్ ను సాధారణంగా భవనం ఉండేది. ఇక ఇండియన్ రైల్వే స్టేషన్ లో భాగంగా మారిన రైల్వే స్టేషన్ కు 1952లో మరో భవనాన్ని నిర్మించారు. ఇక 3 ఆర్చిలతో కూడిన నిజాం ఆర్కిటెక్చర్ శైలిలో ఇక్కడ రైల్వే జంక్షన్ ను భవనాన్ని నిర్మించి అప్పటికి కూడా 10 ప్లాట్ఫారంలకు చేకూర్చారనమాట. అప్పటికి కూడా 10 లక్షలు, అట్లానే డైలీ మనం చూసుకుంటే 5 లక్షలు ఈ విధంగా అయితే ప్రయాణికులు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇక దీని వర్కులు ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఏడాది. సో పక్కన మనం చూసుకోవచ్చు ఆల్రెడీ అక్కడ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అటు చూపించండి ఒకసారి. సో పక్కన వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతా ఉంది. సో కాకపోతే కొంచెం ట్రాఫిక్ పనులు, అట్లానే ట్రాఫిక్ కావచ్చు, ఇదంతా ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. సో ఇందాక మనం పబ్లిక్ ని కూడా అడగటం అయితే జరిగింది. కేవలం బీజేపీ తన మార్క్ ని చూపించుకోవడానికే ఇదంతా చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. నిజాం పరిపాలనలో కట్టించినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్చేసి బీజేపీ తన మార్క్ ని చూపించుకోవడానికి ఇదంతా చేస్తున్నారంటూ ప్రజలైతే వాపోతున్నారు. దీనికి ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్తగా నిర్మించే దానికైతే 720 కోట్ల అంచనా వ్యయంలో చేపట్టినట్టు అధికారిక ప్రకటన అయితే చేశారు. ఇక రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే రెస్టారెంట్లు, మల్టీ లెవెల్స్ వర్కింగ్, ఇక ఎంటర్టైన్మెంట్ స్టాల్, ఇక ఎస్కలేటర్లు తరహాలో వాకింగ్ ట్రాక్లు లిస్టులు అందుబాటులోకి వచ్చేందుకు కసరత్తులు కూడా చేపడుతున్నట్టు తెలుస్తుంది. సో ఒకవేళ ఇవన్నీ వస్తే ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే తరహాలో ఉండేటట్లుగా నిర్మిస్తాం అన్నట్లుగా చెప్తున్నారు. సో కెమెరామ్యాన్ సంజయ్ తో మీ జాకిర్ హుస్సేన్ అన్న. అయితే ఆటో వాళ్ళని అయితే అడిగి చూద్దాం. ప్రస్తుతం అన్న ఇప్పుడు ఉన్న ఈ జంక్షన్ కావచ్చు, ఈ సికింద్రాబాద్ ఈ బిల్డింగ్ కావచ్చు, ఆల్మోస్ట్ ఇది 150 సంవత్సరాలు అయితే అవుతుంది. సో ఏం చెప్తారంటే కొత్తది వస్తే బెటర్ అంటారా, ఇదే ఉంటే మంచిది అంటారా? కొత్త దాంట్లో పాత దాంట్లో ఏముండదు. స్టేషన్ అంటే ఇప్పుడు మొత్తం ఎప్పుడైనా మార్చవలసిందే కదా. కొత్తగా వచ్చినా ఏం ప్రాబ్లం లేదు, పాత ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు ఉన్న బిల్డింగ్ మామూలుగా ఎట్లా అనిపించేది? అన్ని సౌకర్యాలకి మంచిగా అనిపిస్తుంది. ఆ బిల్డింగ్ అది ఉన్నప్పుడు బాగా అనిపిస్తాను. ఇప్పుడు మొత్తం మార్చేసి కదా, మొత్తం డిఫరెంట్ అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఏం అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది ఈ విధంగా. ఏం సౌకర్యాలు ఏం లేవు అంతగా. ఓకే, ఎట్లా ఉండేది అన్న? అంటే ఇప్పుడు మీరు డైలీ ఎంతో మందిని చూస్తుంటారు కదా, కొన్ని లక్షల మంది వస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు నిజాం పరిపాలన వాళ్ళ మార్కు చెరిపేసి కొత్తగా బీజేపీ వాళ్ళ మార్కుని క్రియేట్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారంటూ కొంతమంది చెప్తున్నారు. ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతానికి బీజేపీ వచ్చినప్పటి నుంచి అన్ని బాగానే జరుగుతుంది అన్న. ఇప్పుడు మన తెలంగాణలో మన పరిపాలన అంటే ఇంకా మంచిదే, కట్టడంలో తప్పేం లేదు. బెటర్ కొత్త బిల్డింగ్ వస్తే మంచిదే అంటే మంచిదే అన్న, చాలా బెటర్. ఓకే, ఎట్లుందని ఇక్కడ రోజుకి ఎంత మందిని చూస్తారు ప్రయాణికులు? మాక్సిమం చాలా మందిని చూస్తా భయ్య. అంటే పర్లేదు, వస్తుంటారు పోతుంటారు కదా, చాలా మందిని చూస్తూనే ఉంటా. కొత్త బిల్డింగ్ కావాలనుకుంటారు కంపల్సరీ. అది మన పరిపాలన కాబట్టి మనం కొత్త బిల్డింగ్ నిర్మాణంలో కొత్త బిల్డింగ్ కావాలనుకుంటున్నారు. ఉన్నది ఎట్లా ఉంది నిజాం పరిపాలన? మంచిగా ఉండేది, మంచిగా ఉండే, కానీ కావాలని చేసినారు. ఏం చేసిన ఎందుకని అంటారు అంటే నిజాం పరిపాలనలో ఉన్న దాన్ని వాళ్ళ మార్కుని చెరిపేసి కొత్తగా బీజేపీ వాళ్ళ మార్క్ చూపించుకోవడానికి ఇదంతా చేస్తున్నారంటారా? అది కాదు, ఎందుకు మంచి నడిచే ఉండే ఇంకా 100 సంవత్సరం కావాలని చేసినారు. గరీబ్ వాళ్ళకి పరిశాని, కారోబార్ అయితే లేదు, మొత్తం పరిశాని.
చెప్పు ఏంటి? బీజేపీ వాళ్ళే ఇట్లా చేసారు మొత్తం వాళ్ళ మార్కోతో మొత్తం చరిత్ర చెడిపేసి మొత్తం బీజేపీ చూసుకోవాలని చూసుకుంటారు కానీ ఇది కరెక్ట్ కాదు. ఇంకేమైందండి దానికి పైసలు టేబుల్ తెలంగాణ డబ్బులు లేక అది బీజేపీ వాళ్ళ మార్క్ చూసుకోవడానికి అట్లా చేస్తున్నారు. ఓకే, డబ్బులు వేస్ట్ అంటారా? ఉన్నది డబ్బులు వేస్ట్ అండి. లేదంటే అది ఏదో చేస్తే వేరే బాగుపడతారు, ఇంకా వేరే వాటికి చూపెడతారు. కానీ ఇది చాలా మంచి బాగుపడతారు. ఉత్తగా రావాలని చెప్తారు. ఇదైతే నిజంగా ఇంకా 100 ఏళ్ళు కాదు, ఇంకా 150 ఏళ్ళు అది అండి. సికింద్రాబాద్ అంటే పెద్ద ఫేమస్. వాళ్ళేదో మోడీ వాళ్ళ మార్క్ కొరకు అట్లా చేస్తారండి. ఓకే, ఏంటండి మీరేం చెప్తారు? మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే ఇది మంచి తీసుకుపోయి కొలగొట్టి మళ్ళీ అది ఏం చేస్తారో తెలియదు. మరి అంతగా మంచి కడతారా ఎట్లా చేస్తారా అర్థమైతలేదు. ఏంది ఇది లెక్క? డ్రామాలు చేస్తారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు మీకు ఎలా అనిపిస్తుంది? నేను చూసిన సార్ నేను 48 సంవత్సరాలు ఉన్నా. అప్పటి నుంచి అంత బాగుంది ఉన్నది. ఇప్పుడు చూడు ఎలా ఉన్నా చేస్తారు. మార్క్ చూయించుకోవడానికే ఇలా చేస్తున్నారు. అది అంతా మోసం ఇది. బిల్డింగ్ పాతది కూర్చేసి కొత్తది కడుతున్నారు. మీకు ఉంటే మంచిది అంటారా? కొత్తది అంటే ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి కొద్దిగా మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కొత్త కడితేనే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఎప్పుడు కడతారో మరి ఇబ్బంది అయితే చాలా ఉంది మాకు. ఓకే, అంటే ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ కూర్చేసి ఇప్పుడు ఎంతో చరిత్ర 150 ఏళ్ల చరిత్ర ఉన్నది. అది చరిత్ర ఉందంటే ఇప్పుడు మనం ఏం చేయలేదు అన్న. ఇప్పుడు దానికి ఒక చరిత్ర ఉంది. దానికి ఇష్టం వచ్చినట్టు కడతా అంటే అది ఒకప్పుడు కల ఇప్పుడు ఉండదు మనకు. అట్లా అంటున్నా. ఓకే, కొత్తదే రావాలంటారు. ఏంటి ఆటో వేస్తుంటారా డైలీ ఇక్కడే? సో రోజుకి ఎంత మంది చూస్తుంటారు అన్న? వేల మంది వస్తుంటారు. ఓకే, మామూలుగా ఎట్లా ఉంది ఇప్పుడు సికింద్రాబాద్? అక్కడ చూపిండి ఒకసారి. ఇప్పుడు పాత బిల్డింగ్ చూసుకుంటే పాత బిల్డింగ్ ని కూల్చేసి కొత్తది కడుతున్నట్టుగా ఉన్నారు. సో దానికి కొన్ని 750 కోట్లుగా ఖర్చు అయ్యేటట్టుగా కూడా చెప్తున్నారు. సో ఉన్నదాన్ని కూల్చివేసి కొత్తది కట్టడం అవసరం అంటారా? ఏం చెప్తారు? పబ్లిక్ కు చాలా ప్రాబ్లం అవుతుంది. కట్టడం అవసరం లేకుండే అసలు. అది బాగానే ఉండే, దానికే ఏదో అది కడుతున్నారు. కానీ పబ్లిక్ మంచిగా అవుతుంది అంటే కడుతున్నారు. అంటే కొత్తదిగా నిర్మించుకుంటే తప్పులేదని కూడా అంటున్నారు కదా కొంతమంది. కొత్త ముందు తప్పలేదు, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఏంటంటే కొద్దిగా పబ్లిక్ ప్రాబ్లం ఉండదు, తర్వాత రెడీ అయిన తర్వాత మంచిగా ఉంటది. ఓకే, మీకు ఓకేనా? ఎట్లా అనిపిస్తుంది? అంటే ఉన్నదాన్ని కూల్చేయడం బెటర్ అంటారు. అప్పుడు రెడీ అయిన తర్వాత ఓకే అవుతుంది. అట్లా ఇప్పుడైతే చాలా ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్ తోటి. బండి పెట్టడానికి సవారీ కూర్చోబెట్టడానికి ప్రాబ్లం. మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి? ఇలా 10 సంవత్సరాల నుంచి, 10-15 సంవత్సరాలు. 10-15 సంవత్సరాల నుంచి. సో ఎప్పటి నుంచి ఉన్నారండి ఇక్కడ మీరు? 30 years. 30 years నుంచి. మాకేం లేదు సార్. వాళ్ళు ఎలగొడుతూ చేస్తారు, వాళ్ళకి తెలుసు. 150 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది కదా దీనికి. నిజాం పరిపాలనలో కట్టించారు. నిజాం మొత్తం క్లోజ్ చేయాలని చేస్తారు వాళ్ళు, అంతే. కేవలం అంటే వాళ్ళ మార్క్ ని చెరిపేయడానికి ఇదంతా చేస్తున్నారంట. వాళ్ళకి చెడుకొని దీనివల్ల యూస్ ఉందంటారు పబ్లిక్ ఏమన్నా? పబ్లిక్ ఏముండదు సార్, పబ్లిక్ ఏమి ఉండదు. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు అన్నది? మేము 35 years నుంచి చూస్తున్నాం. 35 years. సో ఎట్లా ఉండేది ఆ మార్క్? అంటే నిజాం వాళ్ళు కట్టించిందంటే ఎప్పుడు ఆ కట్టడాలు మళ్ళీ రావు కదా? మళ్ళీ రావు, అది మొత్తం నిజాం క్లోజ్ చేయాలని క్లోజ్ చేస్తారు, అంతే. నమస్తే అండి. వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, 50 సంవత్సరాల వాళ్ళకు ఫ్రీ పెట్టమని చెప్పండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ ఉంది కదా, 150 సంవత్సరాల చరిత్ర అయితే దీనికి ఉంది. దీన్ని కూల్చేతను మీరు ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నాం అంటే ఇప్పుడు దాని టైం అయిపోయింది కాబట్టి దాన్ని తీసేస్తే మంచిది, కొత్తది కట్టొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ లో డబ్బు బాగుంది, మన దగ్గర లేదు. 750 కోట్ల ఖర్చు అయితే అవుతుంది అంటున్నారు. సో ఎయిర్పోర్ట్ రేంజ్ లో అయితే దీన్ని నిర్మించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కనిపిస్తున్నాయి. సో దాని బదులు ఆ ప్రజలకు సేవ చేస్తే మంచిది అంటున్నారు. ఎయిర్పోర్ట్ ఇక్కడ స్థలం సరిపోదు కదా, ఆ రేంజ్ లో కడతామన్నట్టు చెప్తున్నారు. అది సరిపోదు కదా, సరిపోదు. ఓకే, మామూలు మీకు ఎలా అనిపిస్తుంది? కొత్తది కట్టడమే మంచిది అంటారా? కొత్తది కట్టడమే మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ.